మా నాన్నకు ఫోన్ చేస్తారా? ఈరోజు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతసేపు అయింది? 1 hour అయింది ఇక్కడ వచ్చి. మీ నాన్న పేరు ఏంటి? నాగేష్. నెంబర్ చెప్పు. 9291. హలో, మీరేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు? కాదండి, నాకు ఆల్రెడీ 3 ఆడపిల్లలు ఉన్నారండి. 4 నా వల్ల అవ్వట్లేదు, అందుకే. అయితే అది ముందు ఆలోచించాలండి. ఇప్పుడు ఏంటి తమాషాలు? అయినా ఆడపిల్లలు ఈ రోజుల్లో ఏం తక్కువ సార్, నాకు అర్థం కాదు ఆడపిల్లలు చేయడానికి. మరి ఏం చేయాలన్న? ఆల్రెడీ 2 ఉన్నారన్న. ఆమె 3, ఆమె వాళ్ళ స్కూల్ ఫీజులకు అదే సరిపోతలేదు నాకు. పెళ్లి ఖర్చు అవన్నీ పెద్ద పెద్ద లొల్లీలు ఉంటాయి, తర్వాత నా వల్ల కాదు. మమ్మీ ఇది మమ్మీ ఇంట్లో ఉంది, నాకు తెలీదు. పొద్దున్న పప్పకు పని ఉంది, నేను కూడా వస్తాను అన్నాను. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మా నాన్న. రారంట, ఆయనకు వేరే 3 పిల్లలు ఉన్నారంట. అవును, ఉన్నారు. వాళ్ళని చూడలేకపోతున్నారంట. ఇంకేం చేస్తాను, వేరే వాళ్ళని కూడా అడుగుతాను. ఇప్పుడు వదిలేయాలంటే ఏం చేయాలి చెప్పు. మరి నువ్వు పెంచుతావు ఆమెని, తీసుకో మీ ఇంటికి తీసుకో. సరే అండి, నాతోనే ఉంటుంది. కాసేపు వచ్చిన తర్వాత కాల్ చేయండి, ఓకేనా? నాకు వద్దన్న, ఆమె వద్దు, అసలు నాకు వద్దు. సరే సరే అండి. ఒకవేళ ఇలాగే ఉంటే కనుక పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. వచ్చి పాపని తీసుకుంటాను. ఆడుకుంటున్నారేంది? ఆడుకుంటున్నారేంది? నాకు వద్దు, ఆడపిల్లలు వద్దు. పోలీస్ పంపించమంటావా? పోలీస్ స్టేషన్ తీసుకుపోతాను నేరుగా. పోలీసు వాళ్ళకి నువ్వెందుకు ఫోన్ చేస్తావా? నీకేమైతుంది? నువ్వెవరు అసలు? సరే సరే, వదిలేసి తీసుకుపోతారా పాప? పోనీ ఒకసారి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫైనాన్షియల్ గా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇప్పిస్తాను. అంతేగాని ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్ళలేదండి సార్. వీఆర్ డూయింగ్ సోషల్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ, యూ ట్రై టు హెల్ప్ హర్. ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్? అలా నిజంగా జరిగితే ఒకటి మనమైనా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అవ్వాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పుడు నాకంటూ ఓ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పించుకోవాలి. బట్ థ్యాంక్స్ అన్న, మీరు థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. బాయ్ చెప్పు. థ్యాంక్స్. బాయ్.